క్రికెట్ ఫ్యాన్స్ ఈ రోజు మనం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాట్స్మెన్ గురించి తెలుసుకుందాం. అయితే మీరు ఊహించిన ఆటగాళ్ళు ఈ లిస్ట్ లో ఉన్నారా? వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. బట్టి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని రోజులలో ఐపీఎల్ స్టార్ట్ అవబోతున్న అందరికీ తెలిసిందే. ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఒక పండుగ లాంటి టోర్నమెంట్. ప్రతి సంవత్సరం అభిమానులు ఎదురు చూసే ఒక భారీ క్రికెట్ వేడుక. ఇందులో సిక్సర్ల వర్షం కురిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. టాప్ 5 ఏబీ డెవిలియర్స్ బ్యాటింగ్ లో ఒక మాస్టర్ అని చెప్పుకోవాలి. అతను మైదానం నలుమూలల షాట్స్ ఆడగల ఆటగాడు కాబట్టి ఇతన్ని మిస్టర్ 360 అని పిలుస్తారు. స్కూప్ షాట్స్, లాబ్ షాట్స్, డిఫెన్స్ నుంచి ఒక్కసారిగా సిక్సర్లు కొట్టడం ఇవన్నీ ఏబీ డెవిలియర్స్ స్పెషాలిటీ. ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఏబీ డెవిలియర్స్ అంటే ఒక ఎమోషన్. అతను బ్యాటింగ్ లో చేసే మ్యాజిక్ చూడడానికి ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఆసక్తిగా చూస్తాడు. ఇలాంటి ఏబీ డెవిలియర్స్ దాదాపుగా 184 మ్యాచ్లు ఆడి 51 స్ట్రైక్ రేట్ తో 251 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ 5 లో నిలవడం జరిగింది. నెంబర్ 4 ఎంఎస్ ధోని, ది కెప్టెన్ కూల్. ధోని ఫినిషింగ్ స్టైల్ అంటే ఇది అభిమానులకు గుర్తుండిపోయే లైన్. ధోని అంటే మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయగల బ్యాట్స్మెన్. ధోని హెలికాప్టర్ షాట్ అంటే బౌలర్లు భయపడిపోయేవారు. చివరి ఓవర్లో 20 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి వచ్చినా ధోనికి భయం ఉండదు. ఒకసారి బ్యాట్ ఊపితే బంతి స్టేడియం బయటే ఉంటుంది. సిఎస్కేను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టడంలో అతని పాత్ర కీలకం. ఇలాంటి ఎంఎస్ ధోని 264 మ్యాచ్లు ఆడి దాదాపుగా 252 సిక్స్ కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ 4 లో నిలవడం జరిగింది. నెంబర్ 3 విరాట్ కోహ్లీని అందరు కింగ్ కోహ్లీ అని కూడా పిలుస్తారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? ఇది మన కింగ్ కోహ్లీనే. విరాట్ కోహ్లీ అంటేనే భయంకరమైన బ్యాటింగ్, అద్భుతమైన కవర్ డ్రైవ్స్, టైమింగ్ తో ఆడే సిక్సర్లు. దానికి 2016లో ఒక్క సీజన్ లోనే 973 పరుగులు చేసి 4 సెంచరీలు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే ఎవరు సాధించలేని రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి కోహ్లీ ఆటను చూస్తే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. అయితే ఇలాంటి విరాట్ కోహ్లీ దాదాపుగా 252 మ్యాచ్లు ఆడి 272 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ 3 లో నిలవడం జరిగింది. నెంబర్ 2 రోహిత్ శర్మ అని అందరు హిట్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. రోహిత్ శర్మ అంటే బ్యాటింగ్ లో ఒక ఆర్టిస్ట్. వెరీ ఫ్లూయెంట్ షాట్స్, హై ఎలివేషన్ ఫుల్ షాట్స్, సూపర్ టైమింగ్ షాట్స్ ఇవన్నీ కలిపి ఐపీఎల్ లోనే అతన్ని అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా నిలబెట్టడం జరిగింది. దానికి హిట్ మ్యాన్ పేరుకు తగ్గట్టుగానే అతని బ్యాటింగ్ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది. బౌండరీల అవతలకి బాల్ ను పంపించి అతని టాలెంట్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఏకైక కెప్టెన్ కూడా రోహిత్ శర్మనే. ఇలాంటి రోహిత్ శర్మ 257 మ్యాచ్లు ఆడి 280 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ 2 లో నిలవడం జరిగింది. నెంబర్ 1 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో తెలుసా? అది ఎవరో కాదు, ది యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. గేల్ అంటేనే సిక్సర్లకు సింహాసనం. 2013లో బెంగళూరుతో ఆడినప్పుడు 66 బంతుల్లోనే 175 పరుగులు చేయడం, అది కూడా 17 సిక్సర్లు బాదడం ఇది ఇప్పటి వరకు ఎవరు అందుకోలేని రికార్డ్. బౌలర్లు అతడికి బౌలింగ్ చేయడానికి భయపడేవారు. పవర్ హిట్టింగ్, మెరుపు బ్యాటింగ్, స్ట్రైక్ రొటేషన్ ఇవన్నీ కలిపి గేల్ ఐపీఎల్ లో లెజెండరీ బ్యాట్స్మెన్ నిలబెట్టాయి. అయితే ఇలాంటి క్రిస్ గేల్ కేవలం 142 మ్యాచ్ల్లోనే 357 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ 1 లో నిలబెట్టడం జరిగింది. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. చూసారుగా ఐపీఎల్ లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో. ఈ టాప్ 5 లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.